హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈ ధనుర్మాసంలో చేయదగిన పూజ ఏదైనా ఉందంటే ఆ శ్రీ మహావిష్ణువుని పూజించడమే. అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో చూడదగిన కళ్యాణం ఏదైనా ఉందంటే ఆ గోదాదేవి కళ్యాణం. ఆ గోదాదేవి కళ్యాణంతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు చూడడం చాలా మంచిదంట ఈ గోదాదేవి కళ్యాణం. అలాగే గోదాదేవి చరిత్ర కూడా చాలా విశిష్టమైనది ఈ ధనుర్మాసంలో వినడం. కాబట్టి మీ ముందుకు వచ్చాను గోదాదేవి కళ్యాణంతో. ఈ వీడియో అయితే మా పెద్ద బావ వాళ్ళు గృహప్రవేశం సందర్భంగా ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం ఇచ్చారు. ఈ ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం చూడడం ఎంతో అదృష్టం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గోదాదేవి కళ్యాణం కనులారా చూడాలన్నా, నిజంగా మనం ఆస్వాదించాలన్నా మన మాటలు తక్కువగా ఉండి అక్కడ జరుగుతున్న న్యాచురల్ సౌండ్స్తోనే వింటే చాలా మంచిదని నా ఉద్దేశం. అందుకే ఈ వీడియోలో మాటలు తక్కువగా, న్యాచురల్ వాయిస్తో ఎక్కువగా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మహావిష్ణువు అలాగే గోదాదేవిని ఎంత బాగా అలంకరించారో చూస్తుంటే రెండు కళ్ళు అయితే సరిపోలేదు. తో పాటు మీరు చూస్తూ ఆనందించండి, అలాగే పరవశించండి. అసలు గోదాదేవి కళ్యాణం అంటేనే ఎంతో విశిష్టమైనది ఈ ధనుర్మాసంలో. అసలు ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువు గోదాదేవిని చూస్తుంటే రెండు కళ్ళైతే సరిపోలేదు. ఆ శ్రీ మహావిష్ణువు పెళ్లి కొడుకు కాబట్టి ఆయనకు పాదాలు కడిగి కళ్యాణ మండపంలో ఆహ్వానిస్తున్నారు. శ్రీ మహావిష్ణువుకి పెళ్లి బట్టలనైతే సమర్పిస్తున్నారు. చిన్న వయసు నుంచే ఆ గోదాదేవికి శ్రీకృష్ణుడు అంటే భక్తి. అది కాస్త యుక్త వయసు వచ్చేసరికి ప్రేమగా మారిపోయింది. చేసుకుంటే శ్రీకృష్ణున్నే తన భర్తగా పొందాలని కోరుకునేది. గోదాదేవి అంటే ఇంకెవరో కాదండి, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన భూదేవి. ఆ అమ్మని గోదాదేవిగా జన్మించింది. భువనాని చతుర్దిశ తస్మాత్ అస్య ప్రదానేన అగస్త్యాంతిం ప్రయచ్చమే కన్యాదానసాత్ పుణ్యాత్తం గోదానం విద్యాన్యాయం యత్కించిదే ఇరమహం సంప్రదతే నమమ కన్యాదానసాత్ పుణ్యాత్తం సస్య సయా భూమి వరాహేన చతుర్దిశ తస్మాత్ అస్య ప్రదానేన అగస్త్యాంతిం ప్రయచ్చమే కన్యాదానసాత్ గోదానమ కన్యాదానసాత్ పుణ్యాత్తం హిరణ్యదానం కరిష్యే హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసుః అనంత పుణ్యవరదం అదస్యాంతిం ప్రయచ్చమే కన్యాదానసాత్ పుణ్యాత్తం హిరణ్యదానం రంగనాథ స్వామి ప్రీతిం కామయమానః తుభ్యమః. ఇక్కడ గోదాదేవి కన్యాదానం అయితే జరుగుతుంది.
तरश्चे सारग्राम शिलाचक्रे कुमार तस्मात् अस्य प्रदान प्रीतिं कामयमानः तुभ्यमहं कनक संपन्नां कनक वर्णयुता दास्यामि विष्णवे ब्रह्मलोक जगीशया यत्कायान् मोक्षमाप्य विश्वम्भर पंचभूतः दाक्षिणः सर्वदेवता इमां कन्या प्रदास्यामि पितॄणां ప్రతి సంవత్సరం భోగి పండుగన ఈ గోదాదేవి కళ్యాణాన్ని అయితే వైష్ణవాలయాల్లో జరిపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మనకు భోగి పండుగ 13వ తారీఖు సోమవారం వస్తుంది. మీకు వీలైతే మీ దగ్గరలో ఉన్న వైష్ణవ ఆలయాలలో వెళ్ళి ఈ గోదాదేవి కళ్యాణాన్ని కనులారా చూసి తరించండి. ఇక్కడ కన్యాదానం అయిపోగానే అమ్మవారికి అయ్యగారికి జీలకర్ర బెల్లాన్ని అయితే సమర్పిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి పెళ్లి వస్త్రాలను అయితే సమర్పిస్తున్నారు. అసలు ఎంత కన్నుల పండుగగా ఉందో ఈ కళ్యాణం చూస్తుంటే. ఆ శ్రీ మహావిష్ణువు గోదాదేవి మెడలో కట్టే మంగళసూత్రానికి పూజ అనేది జరిపిస్తున్నారు. ఆ అమ్మవారి మంగళసూత్రాలని అందరినీ మొక్కమని చెప్పి పంపించారు. పూలమాలను సమర్పిస్తున్నారు. గోవింద ఆ శ్రీ మహావిష్ణువు గోదాదేవి మెడలో కట్టే ఆ కళ్యాణ మంగళసూత్రాన్ని అయితే ఒక్కసారి అందరూ మొక్కుకోండి మనసారా. ఇక్కడ
అమ్మవారికి చూయించి అయ్యగారికి చూయించి అమ్మవారికి అయితే తలంబ్రాలను సమర్పిస్తున్నారు. తలంబ్రాలను పోసుకుంటూ ఉంటే ఆ శ్రీ మహావిష్ణువు గోదాదేవిని చూస్తూ ఉంటే చూడాలనిపించింది. 2 కళ్ళు అస్సలు సరిపోలేదు. ఈ తలంబ్రాల కార్యక్రమం చూస్తుంటే నా జన్మ ధన్యమైంది కదా అనిపించింది నాకు. నూతన వధువర్లకి అందరి చేత అయితే అక్షంతలని సమర్పించారు. అసలు ఆ లోకాలనేలే ఆ శ్రీ మహావిష్ణువుకి అక్షంతలు సమర్పించడం మన జన్మ పుణ్యఫలం అనుకోవాలి. అంగరంగ వైభవంగా ఆ శ్రీ మహావిష్ణువు గోదాదేవి కళ్యాణం అయితే జరిగింది. నాతో పాటు మీరు కూడా ఈ కళ్యాణాన్ని చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.